ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. సప్త శనివార వ్రతంలో రెండవ వారానికి మీ అందరికీ స్వాగతం. మొదటి వారంలో పూజ వలన కలిగే ఆశీస్సుల గురించి మీకు తెలుసుకుందాం. ఆ స్వామి కృప గురించి ఇంకా ఈ వీడియోలో వివరిస్తాను. ముందుగా మన ఇంటిని శుభ్రపరుచుకుని అందమైన రంగవల్లికలు వేసుకుని అలంకరించుకోవాలి. శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని స్వామి పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ వ్రతంకు కలశం ఏర్పాటు చేశారు. ఈ కలశంకు ఏ వారానికి ఆ వారం ఏర్పాటు చేసుకోవాలి. ఆ పూజ అయ్యాక కొబ్బరికాయ ప్రసాదంగా ఇంట్లో వాడుకోవచ్చు. ఆ విధంగా స్వామికి చింబిలి ప్రసాదంగా కూడా పెట్టుకోవాలి. ఆ చింబిలి ఏ విధంగా చేసుకోవాలో కూడా ముందు వారంలో పెట్టాను. అన్నీ కూడా 7 సంఖ్యలో ఉండేలా పెట్టుకోవాలి. ఆ స్వామికి ఇష్టమైన సంఖ్య. అంతేకాకుండా ఆ స్వామికి నీలం రంగు శంఖ పుష్పాలంటే చాలా ప్రీతి. అవకాశం ఉంటే ఆ పుష్పాలు తులసి దళాలు ఏర్పాటు చేసుకుని స్వామికి అలంకారం చేసుకోవచ్చు. స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ముందుగా పసుపు వినాయకుడిని పూజ చేసుకుని ఆ స్వామికి ధూపం దీపం నైవేద్యం పెట్టాక వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకుని అదాంగ పూజ చేసుకోవాలి. శ్రీ వెంకటేశాయ నమః పాదో పూజయామి. శ్రీ వెంకటాచలధీశాయ నమః గుల్ఫో పూజయామి. శ్రీ ప్రదాయకాయ నమః జంగే పూజయామి. పద్మావతీపతియే నమః జానూని పూజయామి. జ్ఞానప్రదాయ నమః ఊరుం పూజయామి. మహాభాగాయ నమః కటిం పూజయామి. నిర్మలాయ నమః ఉదరం పూజయామి. విశాల హృదయాయ నమః హృదయం పూజయామి. పరిశుద్ధాత్మనే నమః స్తనో పూజయామి. పురుషోత్తమాయ నమః భుజౌ పూజయామి. స్వర్ణహస్తాయ నమః హస్తౌ పూజయామి. వరప్రదాయ నమః కంఠం పూజయామి. లోకనాథాయ నమః స్కందో పూజయామి. సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. రసజ్ఞాయ నమః నాసికం పూజయామి. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. పుల్లాంబుజ విలోపనాయ నమః నేత్రౌ పూజయామి. వర్ణస్వినే నమః లలాటం పూజయామి. సహస్రశీర్షాయ నమః శిరం పూజయామి. రమ్య విగ్రహాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఈ అదాంగ పూజ స్వామికి అష్టోత్తరం ముందు చేసుకోవాలి. అదాంగ పూజ ప్రతివారం చేసుకోవాలి. అష్టోత్తరం చేసుకుని ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నల్ల ద్రాక్ష పళ్ళు స్వామికి ఇష్టమైన లడ్డూలు చింబిలి చక్కెర పొంగలి లేక పరమాణం మీ శక్తి కొలిది నైవేద్యం సమర్పించుకోవాలి. తాంబూలం నీరాజనం మంత్రపుష్పం నమస్కారం ప్రదక్షిణ నమస్కారం చిత్రం చామరం చేసుకొని తర్వాత కథ చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. కథ కూడా కింద ఇస్తున్నాను.